హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పౌలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమా పత్రిక 11వ అధ్యాయములో నుండి మనము దేవుని వాక్యమును మనము చదువుకుందాం. 25వ వచనం నుండి చదువుదాం. 11వ అధ్యాయం 25వ వచనం నుండి, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ మాట అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులము అనుకొనకుండునట్లు. ఇక్కడ ఈ భూమి మీద మానవ జీవిత వ్యవస్థను మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికి వారే ఏమనుకుంటున్నారంటే తమ దృష్టికి తామే బుద్ధిమంతులము అనుకుంటున్నారంట. తమ దృష్టికి తామే బుద్ధిమంతులం. నేను బుద్ధిమంతుణ్ణి, అదిగో అతడు బుద్ధిమంతుడు కాడు అని అనేస్తున్నారు. దీని వలన ఏమి ఏర్పడిందంటే, సమాజంలో ఏమి ఏర్పడిందంటే అతిశయము అనేది పెరిగింది. ఏం పెరిగిందంట? ప్రతి వానిలో అతిశయము పెరిగింది. ఈ అతిశయము ఆ మనిషిని ఎలాగా మార్చింది అంటే ఒక గర్విష్ఠుడిలాగా మార్చింది, ఒక లోబడనల్లని వ్యక్తిగా మార్చింది. తన అతిశయము నేనే బుద్ధిమంతుణ్ణి, నేనే జ్ఞానిని, నేనే బలవంతుణ్ణి, నేనే ధనవంతుణ్ణి, నేనే అన్ని తెలిసిన వానిని, నేనే చురుకైన వానిని అనే పరిస్థితి ప్రతి వానిలో కలగడం వలన ఈ భూమి మీద ఇద్దరి మధ్య సమాధానం కలిగి ఉండాల్సింది, ఇద్దరి జీవితాలలో ఆనందం కలిగి ఉండాల్సింది, ఇద్దరి జీవితాలలో నీతి కలిగి ఉండాల్సింది. కానీ ఈ దేవుని చిత్తములో ఉండవలసినటువంటి, ఈ దేవుని రాజ్యములో ఉండవలసినటువంటి నీతి, సమాధానము, ఆనందం మానవ జీవితాలలో లేకుండా పోతుంది. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యలారా, మీ మట్టుకు మీరు బుద్ధిమంతులు అనుకుంటున్నారు, కానీ మీకు తెలియని మర్మం ఒకటి ఉంది. మీకు తెలియని మర్మం ఒకటి ఉంది, మీకు తెలియని రహస్యం ఒకటి ఉంది. ఏమిటయ్యా ఆ రహస్యం అంటే దేవుడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ సర్వమానవాళి తెలుసుకొనవలసిన మర్మముల గురించి ఈ లేఖనం మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. దేవుడు ఎవరికి కూడా అన్యాయమును చేయువాడు కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే పరిశుద్ధ లేఖనాలను, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము మీరు 35వ వచనాన్ని దయచేసి చదవగలిగితే అక్కడ మనకు ఒక లేఖనం చాలా తేటగా, చాలా స్పష్టంగా
అందరిని గురించి దేవుడి మాటలు మనకు తెలుపబడుతుంది. 10:35 లేక 36 నుండి 34 నుండి కూడా చూడొచ్చు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇక్కడ వ్రాయబడిన మాట దేవుడు పక్షపాతి కాదు అని ప్రతి ఒక్కడు గ్రహించాలి. ప్రతి ఒక్కడు గ్రహించాలి. మా దృష్టికి మేమే బుద్ధిమంతులము, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటే కుదరదు. ఇక మాట అర్థమైందా? మేము బుద్ధిమంతులం అంటే దేవుడిని నమ్మాము, మేము బుద్ధిమంతులం. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటే దేవుడు లేడని పలికేవాళ్ళు. 14వ కీర్తన 2వ వచనంలో అంటాడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు లేరు కనుక వారు బుద్ధి లేని వాళ్ళు అంటాడు. 53వ కీర్తనలో కూడా ఆ మాట మనకు తెలియజేస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములను అనుకుందరు. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కనుక దేవుడు లేడు అని అనుకుంటున్నారు. మా దృష్టికి మేము బుద్ధిమంతులము కనుక మేము దేవుడిని నమ్మాము. ఇప్పుడు దేవుని నమ్మిన వారిలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన మాట ఏంటంటే, అందరికీ ఈ బుద్ధి విశాలకరమైనటువంటి బుద్ధిని మనం అందరం అనుభవించుదుముగాక. హల్లెలూయా. విశాలమైన బుద్ధి ఉండాలి, సంకుచితమైన బుద్ధి కాదు. సంకుచితమైన బుద్ధి ఏంటంటే, నా దృష్టికి నేనే బుద్ధిమంతుని, కానీ విశాలమైన బుద్ధిలో మనకు తెలిసేది ఏంటంటే విశాలమైనటువంటి సమాజాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అందరినీ కూడా సృష్టించిన వాడు ఆయనే. దేవుడు ఎవరికి పక్షపాతి కాడని, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, దేవుడు అందరిని తన భక్తులుగానే చూడాలని, దేవుడు అందరినీ రక్షించాలని, దేవుడు అందరి కొరకు ఈ సృష్టి యావత్తును, ఇదిగో పంచభూతాలను అందరి కొరకు సృష్టించాడని అందరూ తెలుసుకోవాలి. మేమే బుద్ధిమంతులం కనుక ఇదంతా మా కోసం మాత్రమే, వాళ్ళ కోసం కాదు అనేటటువంటి ఆలోచన ఎవరికి కలగకూడదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 10:35లో ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. స్తోత్రం. పరలోకపు జ్యేష్ఠుడు, భూలోక దేవుని రాజ్య స్థాపనలో పరిశుద్ధాత్మను కూడా దేవుడు కుమ్మరించాడు, వాగ్దానపు ఆత్మను కుమ్మరించాడు. ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినటువంటి ఈ వాగ్దానపు ఆత్మ లేకపోతే తొలకరి వర్షము అందరికీ కూడా అవసరముగా మనం చూస్తున్నాం. ప్రతి జనములోను ప్రతి జనములోను దేవునికి భయపడు వారిని ఆయన అంగీకరించును. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి జనము అంటే ఏ భాష అయినా మాట్లాడనివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, ఏ పరిస్థితులలోనైనా ఉండండి. ధనవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, సామంతుడు కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, కానీ దేవుని కాడికి వచ్చేసరికి మనం అందరము కూడా దేవుని ఎదుట సమానులముగా కనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకు? మీకు మీరే బుద్ధిమంతులు అనుకుంటున్నారు, ఇది మీకు ఈ అసలు మర్మం తెలియక మీకు మీరే అతిశయపడుతున్నారు అని పౌలు ఎందుకు ఆ మాటలను తెలియచేశాడు అంటే, మనం పరిశుద్ధ లేఖనాలలో గమనిస్తాము, అన్యజనులకును యూదులు అనబడిన వారికి, అన్యజనులకును యూదులకును అనబడిన వారికి వారిద్దరి మధ్యలో కొంచెం వ్యత్యాసంగా కనబడుతున్నారు.
వ్యత్యాసంగా కనబడుతున్నారు. ఏమిటయ్యా ఈ వ్యత్యాసం అంటే, అన్యజనుల దేవుడేమో యేసుక్రీస్తు గాను, యూదులకు దేవుడేమో తండ్రి అయిన యెహోవా దేవుడుగానే వారు అలా కనబడ్డారు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీయులు, యూదులు అనబడిన వారు యేసును అంగీకరించలేదు, యేసును విశ్వసించలేదు, యేసు చెప్పిన మాటలకు లోబడలేదు. యేసు ప్రభువు మీద వారు ఆగ్రహమును నొందారు. యేసు ప్రభువును వారు వెదకలేదు. యేసు ప్రభువునకు వారు అవిధేయులుగా బ్రతుకుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల జీవితాలలో వారందరూ కూడా కఠినులైపోయారు. స్తోత్రం. ఎవరు కఠినులైపోయారు? ఇశ్రాయేలీయులు కఠినులయ్యారు. ఎందుకోసం ఇశ్రాయేలీయులు కఠినులైపోయారు అంటే, ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడిలో ఉన్నటువంటి న్యాయం ఏమిటంటే, ఎవడు దేవునికి భయపడి, ప్రతి జనములో ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడి నీతిని అనుసరిస్తాడో అట్టి వారిని దేవుడు అంగీకరించును. ఇది ప్రాముఖ్యమైన విషయం. ప్రతి జనము, యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు, సున్నతి నొందిన వాడని సున్నతి లేనివాడని భేదములు లేదు. దేవునికి కావలసింది ఏంటంటే, ప్రతి జనములోనంట దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించు. ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు ఎక్కడ కుమ్మరించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తన ఆత్మను కుమ్మరించాడు అంటే, యెరూషలేములో మేడ గదిలో ఉన్న అందరిపైన ఆత్మను కుమ్మరించాడు. ఈ యెరూషలేము ఎవరి పట్టణము? ఎవరి జీవము కలిగిన దేవుని పట్టణం. ఈ దేవుని పట్టణంలో ఎవరు నివసిస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ఆ ప్రాంతములో పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించితే అందరూ పొందాలి కదా. కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేకపోయారు. వారు ప్రభువైన యేసును అంగీకరించలేకపోయారు. ఈ పరిశుద్ధాత్మను పొందిన వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పరిశుద్ధాత్మను పొందిన వారు దేవునికి భయపడ్డారు. రెండవ మాట, నీతిని అనుసరించి నడుచుకోవడానికి వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. స్తోత్ర. ప్రతి జనములో, అంటే జనం మొత్తానికి కాదు, ప్రతి జనములో కొందరు ఉన్నారు. ప్రతి జనములో కొందరు యూదులలో కొందరు, ఇశ్రాయేలీయులలో ప్రతి గోత్రములో నుండి కొందరు, అలాగే అన్యజనులలో నుండి కూడా కొందరు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని మనం దేవుని యొక్క లేఖనాలలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము దయచేసి మనము ఇదిగో 32వ వచనాన్ని గమనించగలిగితే ఈ మాట మనకు తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. స్తోత్ర. పరిశుద్ధాత్మను పొందడానికి ప్రతి జనములోనూ జనులకు ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? 10:35 చూసాం కదా అపోస్తలుల కార్యాలు 10:35లో. ప్రతి జనములోనూ దేవునికి భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. మూడవది విధేయత చూపాలి. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు విధేయత చూపుతారో, ఎవరు భయపడతారో, ఎవరు నీతిగా నడుచుకుంటారో వారు అంటే దేవునికి ఎంతో ఇష్టం.
హల్లెలూయా. పెద్ద కొడుకు కానివ్వండి, చిన్న కొడుకు కానివ్వండి, నడిపి కొడుకు కానివ్వండి, ఇంకొకడైనా కానివ్వండి, కొడుకులే. వాళ్ళందరూ ఆయన పిల్లలే. కానీ ఆయన ఎవరిని ఎక్కువగా వారి జీవితాలకు అద్భుతమైనటువంటి స్పాట్ లో మేలు చేస్తాడంటే, ఎవడు భయపడతాడో, ఎవడు నీతిని అనుసరిస్తాడో, ఎవడు విధేయత చూపుతాడో వానిని ప్రేమించి వానికి వెనువెంటనే అతని ఆశ, అతని కోరిక తీరుస్తాడు. స్తోత్రం. ఇప్పుడు మీరు చూడండి, యూదులు అనబడిన వారు ఉన్నారు, అన్యజనులు అనబడిన వారు ఉన్నారు. ఇప్పుడు అన్యజనులలో ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో మొదటి శతాబ్దములో పరిశుద్ధాత్ముడు యెరూషలేము పట్టణములో కుమ్మరింపబడితే, ఇప్పుడు యెరూషలేములోనేమో ఇంకా బలులు, ఇంకా నైవేద్యాలు, ఇంకా పండుగలు అవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభువును వారు పూజించడం లేదు. ఎక్కడ? యెరూషలేములో ఇప్పటికి కూడా వాళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పండుగలు ఆచరిస్తారు. పస్కా పండుగ ఆచరిస్తారు, పులియని రొట్టెల పండుగ ఆచరిస్తారు, ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తారు. ఇంకా మనం గమనించాల్సినటువంటి వారముల పండుగ ఆచరిస్తారు, పర్ణశాలల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, బూరలొద్దు అని ఈ సంగతులని, ఈ పండుగలన్నీ ఆచరిస్తున్నారు. కానీ ఈ పండుగలన్నిటిలో సారమైన, ఈ పండుగలన్నిటిలో కేంద్ర బిందువైన, ఈ పండుగలన్నిటిలో నిజ స్వరూపమైన యేసుక్రీస్తును మాత్రం వారు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు, విధేయత చూపడం లేదు. ఆయన చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను పొందడానికి ఇష్టపడలేదు. వారు ఆయనను ఆరాధన చేయలేదు. కానీ వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారంటే, తండ్రి అయిన దేవుడు అనబడిన యెహోవాను మాత్రమే ఎరిగి ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, ఇప్పుడు మనం క్రీస్తు శకం 2025లో ఉన్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ మొదటి శతాబ్దములో నుండి ప్రతి జనములో దేవునికి భయపడి నీతిని అనుసరించి నడుచుకుందామన్న వాళ్ళందరూ, ప్రతి జనములో యేసయ్యకు విధేయత చూపిన వాళ్ళందరూ రక్షణలో, దేవుని రాజ్య స్థాపనలో అందరూ పాలి భాగస్తులైపోతున్నారు. స్తోత్రం. దేవుని రాజ్య స్థాపనలో ప్రతి జనములో దేవునికి భయపడే వారు అందరూ వస్తున్నారు కానీ ఇశ్రాయేలీల గోత్రాల ప్రజలు మాత్రం యేసును అంగీకరించటం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఇప్పుడు అన్యజనులు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జనులు యేసు ప్రభువును అంగీకరిస్తున్నారు. యేసు ప్రభువును అంగీకరించిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అనేక సాంప్రదాయాలు కలిగిన వాళ్ళు అనేకులు కూడా వారి సాంప్రదాయాలను విడిచి, వారి మతాల సాంప్రదాయాలను, పద్ధతులను విడిచి, వారికి ఇంతకు మునుపు ఉన్నటువంటి దైవత్వములను కూడా విడిచి, జీవము కలిగిన దేవుడైన యేసును వీరు ఆరాధిస్తూ వీళ్ళు ఇప్పుడు రక్షణ పొందారు. స్తోత్ర. అన్యజనులందరూ రక్షింపబడుతున్నారండి. అన్యజనులందరూ రక్షింపబడుతున్నారు. అన్యజనులు చాలా మంది రక్షింపబడుతున్నారు. కానీ యూదులు మాత్రం వాళ్ళకి ఇంకా రక్షణ అనేది కలగలేదు. ఎందుకు రక్షణ కలగలేదంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును,
వాళ్ళు బాప్తిస్మం అయితే పొందితే ఏ రకమైన బాప్తిస్మం పొందారంటే మారు మనసు విషయమైన బాప్తిస్మమే కానీ పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం వారు ఇంకా పొందలేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు బాప్తిస్మం పొందాం, రక్షింపబడ్డాం కాబట్టి మేము ధన్యులమని, మేము బుద్ధిమంతులం, వాళ్ళ ఊరిలో పుట్టాడు, వాళ్ళ మధ్యలో నివసించాడు, వాళ్ళ మధ్యలో తిరిగాడు, వాళ్ళ మధ్యలో సిలువ వేయబడ్డాడు, వాళ్ళ మధ్యలో సమాధి చేయబడ్డాడు, వాళ్ళ మధ్యలో పునరుద్ధానుడై లేచాడు, వాళ్ళ మధ్యలో చనిపోయి లేచిన తర్వాత 40 రోజుల వరకు కనపడి అనేక బోధలు చేశాడు, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, ఆయన వెళ్ళిన తర్వాత వాగ్దానపు ఆత్మను వారి మధ్యలో కుమ్మరించాడు. ఇన్ని చేసిన వాళ్ళు ఆ ప్రభు అయిన యేసును వినలేదు. మనము యేసయ్యను చేర్చుకున్నాం, మనం యేసయ్యను అంగీకరించాం, యేసయ్య వలన మనం ఈ మేలు పొందాం కాబట్టి మనము బుద్ధిమంతులము, వాళ్ళు బుద్ధి లేనోళ్ళు అని అనుకుంటున్నారంట. ఎవరు అమ్మా? రైట్, అన్యజనులు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ప్రపంచ దేశ జనాభాలో ఉన్న అన్యజనులందరూ యేసును నమ్ముకున్నందుకు బుద్ధిమంతులు అనుకుంటున్నారు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరయ్యా అంటే యేసు పుట్టిన ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఈ బుద్ధి కలిగిన అన్యజనులకు దేవుడు ఒక మర్మం తెలుపుతున్నాడు. ఎలారా, మీ మట్టుకు మీరు బుద్ధిమంతులని అనుకోకండి. ఎందుకంటే ఒక మర్మం మీకు తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారంటే మిమ్మును బట్టి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళే బుద్ధిమంతులైతే అన్నిట్లో వాళ్ళే చురుకుతనంగా ఉంటే, అన్నిట్లో వాళ్ళే విధేయులుగా ఉంటే, అన్నిట్లో వాళ్ళే భయపడే వాళ్ళై ఉంటే, వాళ్ళే నీతిమంతులుగా నడిస్తే అంత వాళ్ళ దగ్గరే ఉండేది. ఎందుకంటే ముందు వాళ్ళే కదా. ఇప్పుడు ముందున్న వాడికి ఏది దొరికినా ముందున్న వాడికి దొరుకుద్ది, కానీ వెనక వచ్చేవాడికి దొరుకుద్దా? వెనక వచ్చేవాడికి దొరకదు. వెనకొచ్చేవాడికి దొరకదు. ఏది ఉన్నా ముందున్న వాడికే. కానీ ఇప్పుడు ముందున్న వాడికి వాళ్ళకే దొరకాలి. కానీ వాళ్ళకు దొరకకుండా నీకెందుకు దొరికిందంటే పంచిపెట్టేవాడు నన్ను చూశారు. ఆ పంచిపెట్టేవాడు కొంచెం ఏర్పాటు చేశాడు. ఎందుకయ్యా అంటే వాడు ఎప్పుడు ముందే పుట్టాడు, పెద్దోడు, వాడికి అన్ని అనుభవాలు ఉన్నాయి, వాడిని కొంచెం అణుచుదాము, ఆ అబ్బాయిని అణిచి ఈ అబ్బాయికి కొంచెము బలం వచ్చేటట్టుగా, లేచి నడిచేటట్టుగా, మాట్లాడగలిగే శక్తి వచ్చేటట్టుగా, వీడు ధైర్యంగా నిలబడగలిగేటట్టుగా, ఇతనిని కూడా ఒక వ్యక్తినిగా, ఒక గొప్ప వ్యక్తిగా చేద్దామని ఆయనకేమో కొంచెం తగ్గించాడు, ఈయనకేమో కొంచెం పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్ద కొడుకుకేమో కొంచెం తగ్గించాడు, చిన్న కొడుకు ఏమో అన్యజనుడు అనబడిన చిన్న కొడుకుకేమో కొంచెం అందించాడు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం. అందుకే పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాట, దేవుని వాక్యంలో రోమాపత్రికలో మనం చదవగలిగితే, రోమాపత్రికలో ఈ మాటలను వ్రాయబడి ఉన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి 26వ వచనం, 16వ వచనాన్ని చదవండి. 11 రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం నుండి. మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమైనవే అయితే కొమ్మలలో కొన్ని, చూడండి, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో
పైన నీవు అతిశయింపకుము. స్తోత్ర. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు పేరు ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టుకు కొమ్మలు ఉన్నాయి. ఈ ఒలీవ చెట్టు దేవునికి సాదృశ్యం. దానికి ఉన్న కొమ్మలు దేవుని అందరి విశ్వాసం కలిగిన ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ ఒలీవ చెట్టు, దాని కొమ్మలు, ఇప్పుడు దాని కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఎందుకు విరిచివేయబడ్డాయి అంటే కింద మాటల్లో మనం చదువుతాము. అడవి, చూడండి, అడవి ఒలీవ కొమ్మవైన నీవు. ఇక్కడ గమనించండి. ఇప్పుడు అసలు శిస్తులైన ఒలీవ చెట్టు, దాని కొమ్మలు. ఇప్పుడు చెట్టు దేనికి సాదృశ్యం అని చెప్పాం? ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అని చెప్పాం? సృష్టికర్త అయిన దేవుడికి సాదృశ్యం. ఆ ఒలీవ కొమ్మలు దేనికి సాదృశ్యం అని చెప్పాం? యూదయ జనాంగానికి సాదృశ్యం, ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు కొమ్మలు ఉన్నాయి. అడవి ఒలీవ చెట్టు కొమ్మలు. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు ఎవరయ్యా అంటే అపవాదికి సాదృశ్యం. అపవాదికి సాదృశ్యమైనటువంటి ఆ అడవి ఒలీవ చెట్లకి ఏ కొమ్మలు ఉన్నాయంట? అడవి ఒలీవ చెట్టుకు కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలు ఆ అడవి అనగా అపవాది దగ్గర ఉన్నటువంటి కొమ్మలు అనబడినటువంటి మానవులు అనబడిన అన్యజనులను ఈ దేవుడు, జీవము కలిగిన దేవుడు అని చెప్పగలిగిన ఆ ఒలీవ చెట్టులకు, ఆ కొమ్మలకు, ఇప్పుడు ఇది అడవి కొమ్మ తీసుకొచ్చి, అడవి ఒలీవ కొమ్మను తీసుకొచ్చి ఏం చేశారంట? అంటు కట్టారు. ఇప్పుడు వేరు మంచిదైతే చెట్టు అంతా కూడా మంచిదే కదా. ఇప్పుడు ఈ చెట్టు, ఈ మంచి ఒలీవ చెట్టు, ఈ మంచి ఒలీవ చెట్టుకి ఏ కొమ్మలు వచ్చి అంటు కట్టబడ్డాయి? ఆ అడవి ఒలీవ కొమ్మ. అడవి ఒలీవ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే అన్యజనులకు సాదృశ్యం. ఇప్పుడు ఈ అన్యజనులు ఆ అసలు శిస్తులైన, సారవంతమైన, శ్రేష్టమనబడిన, జీవము కలిగిన దేవునికి సాదృశ్యం అనబడిన ఆ ఒలీవ చెట్టుతో అంటు కట్టబడడానికి ఏం తీసేశారంట? స్వాభావికంగా పుట్టుకతో వచ్చిన కొమ్మలను విరిసివేశారు. స్వాభావికంగా పుట్టుకతో వచ్చిన కొమ్మలు అంటే ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. ఆ కొమ్మలు విరిచివేస్తే ఇప్పుడు ఆ కొమ్మల స్థానంలోనికి అడవి ఒలీవ చెట్టు కొమ్మలు వచ్చి అంటు కట్టబడ్డాయి. ఇప్పుడు ఇవి అడవి ఒలీవ కొమ్మలే కానీ ఇప్పుడు ఆ అడవి ఒలీవ ఆ కొమ్మలకు ఏ సారం వచ్చిందంటే జీవము కలిగిన దేవుని సారం వచ్చింది. స్తోత్రం. జీవము కలిగిన దేవుని సారము అంటే ఏంటి? నీతి. దేవుని జీవము కలిగిన దేవుని సారము అంటే సమాధానము. జీవము కలిగిన దేవుని సారము అంటే నిత్య సంతోషాన్ని కలిగి జీవించే స్థితి ఆ దేవుని జీవము కలిగిన దేవుని సారమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అడవి కొమ్మలు, అడవి ఒలీవ కొమ్మలు ఇప్పుడు అతిశయపడుతున్నాయి. మాకు మేమే బుద్ధిమంతులము అనుకుంటున్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ మర్మం మీరు తెలుసుకోండి. మీరు దానితో ఆ ఒలీవ చెట్టుతో అంటు కట్టబడడానికి మీకు బదులు అక్కడ అంతకుముందు ఒక కొమ్మ ఉంది, అది తప్పించి మిమ్మల్ని ఇప్పుడు అతుకు కట్టబడడం జరిగింది. ఇది మీరేం గొప్పతనం కాదు. వాళ్ళు తప్పుకున్నందుకు మీరు అందులోకి అతుకు కట్టబడ్డారు. అంటే ఇప్పుడు మీకు ఘనత కలగడానికి, మీరు బుద్ధిమంతులు అనుకోవడానికి, మేము మంచోళ్ళం అనుకోవడానికి, మేము పరిశుద్ధులం అనుకోవడానికి, మేము నీతిమంతులం అనుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు మీకోసము వారు అక్కడ నుండి తప్పించుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరును కూడా మాకు మేమే బుద్ధిమంతులం అనుకొని ఎవరును కూడా ఆ తప్పిదము చేయకూడదు. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు పడిపోయినట్లుగా కనబడతారేమో. వారు పడిపోవటం ఎందుకయ్యా అంటే వాళ్ళని చూసి మనం నమ్మటానికి కాదు, కానీ
అతడు పడిపోయినట్లుగా నేను పడిపోకుండా నిలుచుండాలి అనే జ్ఞానోదయం కలగటం కొరకే. స్తోత్ర. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యము మనకు ఏమి నేర్పుతుందంటే, వీళ్ళు విరిచివేయబడడానికి కారణం కూడా దేవుని లేఖనాలలో చాలా విషయాలు చెప్పబడింది. ఎందుకు విరిచివేయబడ్డారు? ఏమన్నా చెట్టుకు అంతకుముందు స్వాభావికంగా వచ్చిన కొమ్మలు ఎందుకు విరిచివేయబడ్డాయి అంటే, బైబిల్ గ్రంథంలో యూదులు ఎందుకు విరిచివేయబడ్డారంటే వాళ్ళ అవిధేయత కూడా కారణమైంది. వాళ్ళ అవిధేయతలో ఒకటి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారంగా మనం గమనిస్తే వారు ఆయన మాటనంట అంగీకరించలేదు అంటారు. ప్రవక్తల సమాచారం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన చదవండి. ఎవరైనా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. అక్కడ మనం గమనిస్తే అక్కడ కూడా ఈ ప్రవక్త అయిన యెషయా పలికిన పలుకులే రోమాపత్రికలో పౌలు భక్తుడు ఎత్తి వ్రాశాడు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. చూడండి, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఏమని చెప్తున్నాడంట? ఈ 16వ అధ్యాయం 16వ వచనంలో, 10వ అధ్యాయం రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? పెద్దోడు నమ్మాడా? చిన్నోడు నమ్మాడా? పెద్దోడు అంటేనేమో ఇశ్రాయేలీయులకు సంబంధించినోడు, చిన్నవాడు అంటేనేమో అన్ని జనులకు సంబంధించినోడు. ఎవడు నమ్మెను? ఎవడు నమ్మెను అంటే పెద్దోడేమో నిర్లక్ష్యం ఎక్కువైపోయి, పెద్దోడికేమో అంతా నాకు తెలుసు అన్నట్టుగా, పెద్దవాడేమో నిర్లక్ష్య స్వభావంతో నమ్మలేదు, విశ్వసించను లేదు. అందువలననే దేవుని బిడ్డలారా అతని నిర్లక్ష్యం వలన విరిచివేయబడ్డాడు. ఇంకా మీరు పరిశుద్ధ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రోమపత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు నేను చెప్పున్నది ఏమనగా ఇశ్రాయేలీయులకు తెలియకుండెనా జనము కాని వారి వలన ఏం పుట్టించదనంట? రోషం పుట్టాలి. ఎవరికి రోషం పుట్టించాలి? పెద్ద కొడుకు రోషం పుట్టించాలి. ఎవరిని చూపించి? చిన్న కొడుకులు. వీడు చూడరా, చిన్నోడేరా, కానీ అంత సురుగ్గా ఉన్నాడు, పిలిస్తే పరిగెత్తుకొస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వెందుకు అలా రావడం లేదు? ఎందుకంత నిర్లక్ష్యం? నీ నిర్లక్ష్యం వలన, నువ్వు మాట వినని తనం వలన, నీ జీవితంలో ఉన్నటువంటి ఆవేశం వలన ఏమైపోతున్నావంటే విరిచివేయబడుతుంది. విరిచివేయబడడానికి దేవుడు పక్షపాతమే చూపలేదు. దేవుడు ప్రేమామయుడు. ఆయనే ఆ కొమ్మను, ఈ కొమ్మను, ఆ చెట్టును, ఆ వ్యక్తిని, ఈ వ్యక్తిని సృష్టించిన వాడు ఆయనే. కానీ నువ్వేమో అడవి ఒలీవ చెట్టు దగ్గరికి పోయి అడవి ఒలీవ చెట్టుతో అంటుకట్టబడదామని చూస్తున్నావు. అందువలననే దేవుని వాక్యం మనకు నేర్పుతున్న సందేశం ఏంటంటే, చూడండి, మనం చదివిన రోమపత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ వాక్యం మనకేం తెలియచేస్తుందంటే, వారంట ఆగ్రహము నొందిన వారుగా కనబడుతున్నారు. అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేస్తుంది. అవివేకంగా ప్రవర్తించేవాడేమో వివేకవంతుడయ్యాడు. నువ్వు వివేకంగా ప్రవర్తించవలసిన వాడివేమో
ఆ అవివేకమైన జనులతో సహవాసం చేస్తున్నావు. నిన్ను బట్టి ఎలా సంతోషించాలి? అసలు నువ్వా అవతలివాడా? నువ్వు మాట వింటే బయటవాడికి ఎందుకు చెప్తావు? నువ్వు లోపడితే బయటవాడికి ఎందుకు తాళాలు ఇస్తావు? నువ్వు మాట్లాడితే, నువ్వు భయపడితే, నువ్వు నీతిని అనుసరించి, నువ్వు క్రమం అనుసరించి, నీ పద్ధతి నువ్వు క్రమంగా పాటించగలిగితే ఇంకొకరికి అవకాశం ఎందుకు ఉంది? నీవేమో వినవు, అవతలి వాడేమో వినేటట్లుగా అందుబాటులో ఉన్నాడు. ఎవరికి చెప్తారు ఇప్పుడు? వినేవాడికి చెప్తారా, వినేవాడికి చెప్తారా? చెప్పాలి. పని చేసేవాడికి చెప్తారా, చేయనోడికి చెప్తారా? ఏమండి, ఎవరికి చెప్తారు? ఇది ఇశ్రాయేలీయులకును అన్యజనులకును ఉన్న మధ్య తేడా. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసి ఎటుపడితే అక్కడ కొట్టుకుపోయి జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియక సతమతమైపోతుంటే ఆయనను ఒక్కసారి చూశారు. మరణ ఛాయలో ఉన్న వారికి ఎప్పుడైతే వెలుగు కలిగిందో, ఈ వెలుగు నిజమైన వెలుగని అన్యజనులందరూ గుర్తించగలిగారు. స్తోత్ర! అన్యజనులందరూ గ్రహించగలుగుతున్నారు, కానీ సొంత స్వదేశంలో పుట్టిన ఆ వెలుగును వారి నిర్లక్ష్యము వలన, వారి అవిధేయ హృదయాల వలన, వారి యొక్క ఆగ్రహముల వలన, వారి యొక్క వెదకని స్థితి వలన, ఏమండి, దేవుడు ఇశ్రాయేలీయులకు కొంత మట్టుకు ఏం కలుగజేశారని వ్రాయబడింది అంటే, మీరు జ్ఞాపకం చేసుకోనండి, కఠిన మనసు వారికి కలుగజేసెను. ఆ మాట మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఎవరికి రక్షణ కలుగుట కొరకంట? ఏమండి, ఎవరికి రక్షణ కలుగుటం కోసం అంట? అన్యజనులకు రక్షణ కలుగుట కొరకు వారు ఇశ్రాయేలీయులు అనబడిన వారు కఠిన మనసు కలిగిన వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా! ఇప్పుడు ఇశ్రాయేలీయులేమో కఠిన మనసు అయిపోయింది, అన్యజనులకేమో కఠినత్వం లేదు, ఇశ్రాయేలీయులకేమో వినబుద్ధి పుడుతుంది. స్తోత్రం! హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పటి నుంచో విన్న వాళ్ళకేమో విసుగు పుట్టి ఇది ఇంతేలే అనేటటువంటి ఆ విసుగుతో నిర్లక్ష్యమైపోయి ఇక వినే బుద్ధి వాళ్ళకు లేదు. వీళ్ళు వినటానికి మందులైపోయి గుడ్డోళ్ళు అయిపోతున్నారు. వినడానికి మందులైపోయి వీరు హృదయాలు కఠినమైపోయింది. బైబిల్ చెప్పింది, ఆ మాట వింటే మీకు బాధేస్తుంది. ఏమన్నా తెలుసా? వారి హృదయాలు కొవ్వు పట్టింది అంటారు. అంటే వాళ్ళ హృదయం కొవ్వెక్కింది కనుక కన్ను మిన్ను కానడం లేదు, వినడం లేదు, మాట వినడం లేదు అని అనేసాడు. దేవుడులారా, ఆ జీవితాలలో దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు, ఎవరికి కూడా పక్షపాతమును చూపువాడు కాదు. ఎవడైనను దీవించబడాలి అంటే ప్రతి జనములో దేవునికి భయపడాలి, నీతిని అనుసరించాలి, విధేయత చూపాలి. స్తోత్ర! హల్లెలూయా! ఇప్పుడు ఈ కాలం ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం మనం. అంటే పరిశుద్ధాత్మ దేవుని కాలం అంటే ఇప్పుడు తండ్రి కాలం కాదా, లేకపోతే కుమారుడి కాలం కాదంటే లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకకాలంలో ఉండి ఏకంగా ఇప్పుడు అందరి హృదయాలలో పరిశుద్ధాత్మ క్రియ జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్ర! హల్లెలూయా! అందుకే ప్రతి ఒక్కడును కూడా పరిశుద్ధాత్మను వరమును పొందాలి అంటారు. పరిశుద్ధాత్మ వరము అందరి మీద కుమ్మరింపబడాలనుకుంటున్నారు, కానీ
వాళ్ళు కావాలని పరిశుద్ధాత్మను ధిక్కరిస్తూ, వాళ్ళకు కఠిన మనసు వచ్చేసింది, వాళ్ళకు నిద్రమత్తు గల మనసు వచ్చింది. నిద్రమత్తు గల మనసు వచ్చినోడికి ఎవరు నీళ్ళు పోతున్నారో ఎవరు నిప్పులు పోతున్నారో ఎట్లా తెలుస్తుంది చెప్పండి? కాళ్ళకనే కదా, తడిసినట్టేనే కదా, తడవక ముందు తెలుస్తుందా నిద్రమత్తులో ఉన్నోడికి? అందుకే ఈ నిద్రమత్తులో ఉన్న వాళ్ళు ఎంతకాలం ఉంటారయ్యా అంటే, యూదులు ఎంతకాలం నిద్రమత్తులో ఆ బలులు అర్పిస్తారు, ఎంతకాలం ఆ నైవేద్యాలు అర్పిస్తారు, ఎంతకాలం ఆ బలిపీఠం ఆ యొక్క పండుగలు చేసుకుంటూ వస్తారంటే పరిశుద్ధ లేఖనమే సెలవిస్తుంది, వారికంటూ ఒక కాలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి వానికైనా దాని కాలం వస్తే ప్రతి వాడు మార్పు చెందుతాడు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు. అందుకే బైబిల్లో తొలకరి వర్షము, రెండవది కడవరి వర్షము. తొలకరి వర్షమేమో అన్యజనుల రక్షణ సంపూర్ణమయ్యేంత వరకు అంటే ప్రతి వారికి కూడా దేవుని వాక్యం అనే విత్తనం వెదజల్లే కాలం ఇది తొలకరి వానాకాలం. హల్లెలూయా. ఈ తొలకరి వానాకాలము ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే అన్యజనుల రక్షణ సంపూర్ణమగు వరకు. అన్యజనుల రక్షణ సంపూర్ణమవడం అంటే దేవుని రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడాలి, అందరికి తెలియాలి. యేసు తెలుసా? ఏమండి, మీకు యేసు తెలుసా అంటే నాకు యేసు తెలియదండి అనేవాళ్ళు ఉండకూడదు. యేసు తెలుసండి, యేసు కన్యకకు పుట్టాడంట, యేసు పరిశుద్ధ జీవితం జీవించాడంట, యేసు మనుషులందరి కొరకు ఇదిగో చనిపోయాడంట, సమాధి చేయబడ్డాడంట, 3వ దినమున లేచాడంట, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడంట, తన భక్తులందరికీ ఆ మోక్ష రాజ్యం ఇస్తానని చెప్పాడంట, అదంతా నాకు తెలుసు అని ప్రతి వాడికి ఈ వార్త తెలుసు. మరి అట్లాంటి దేవుని నువ్వు నమ్మావా? నేనెందుకు నమ్ముతా? నేను పలానా వ్యక్తిని, పలానా మతంలో ఉన్నా. అవునా? నువ్వు విన్నావా? అసలు విన్నాను. మరి నమ్ముకుంటావా అంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? ఇన్ని కారణాలు చెప్పినా నువ్వు నమ్మలేదు కనుక నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళవలసింది అని దేవుడు తరువాత తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కాలమంతా నాకు యేసు తెలియదు అని చెప్పడానికి వీలు లేకుండా ఉండాలని దేవుడు తన చిత్త ప్రకారంగా 5 రకాల పరిచర్యలను భూమి మీద దేవుని రాజ్య స్థాపనలో జరిగిస్తున్నాడు. 1 అపోస్తలుడు, ప్రవక్త, కాపరి, సువార్తికుడు, బోధకుడు. వీళ్ళ పని ఏంటంటే యేసు యొక్క సువార్త ప్రకటించడమే. స్తోత్రం. యేసు జీవిత జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ, మరలా రారాజుగా ఈ భూలోకానికి రావడం, ఇదంతా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూమి మీద జరిగేటటువంటి స్థితిని అంతటిని కూడా ప్రతి మనిషికి తెలపాలి. హల్లెలూయా. తెలిసిన తర్వాత వాళ్ళ ఇష్టం. తెలిసిన తర్వాత నమ్ముకుంటే బుద్ధిమంతుడు, తెలిసి కూడా నమ్మకపోతే బుద్ధి లేనోడు. బుద్ధి లేనోడు నరకాగ్ని గుండంలో పడతాడు. బుద్ధి కలిగిన వాడేమో దేవునిని, ఆ క్రీస్తు ప్రభువును విశ్వసించినందువలన వాడు దేవుని రాజ్యంలోనికి అంగీకరింపబడ్డాడు కనుక చేర్చబడతాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు ఈ భూమి మీద మనమందరం కూడా మన జీవితాలలో మనము ఏ విషయంలో అతిశయపడవలసి వస్తుంది అంటే మనము అదిగో మన కొరకు సిలువ వేయబడిన యేసును గూర్చి మనం గ్రహింపు నుండితే మనం అతిశయపడాలి కానీ దేవునిని బట్టే అతిశయపడాలి కానీ మన భక్తిని బట్టి, మన జ్ఞానమును బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన నీతిని బట్టి, మనకున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వరాలను బట్టి, ఫలమును బట్టి మనము అతిశయపడడానికి వీలు లేదు. ఇదే వరం నీ ప్రక్కన ఉన్నోడికి కూడా ఉంటుంది. నువ్వు నిర్లక్ష్యం అయితే అవతలి వాడికి అధికం కూడా అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను పొంది ఉన్నానని, నువ్వు అనుభవిస్తున్నానని అనుకొని నువ్వు నిర్లక్ష్య పడ్డావు అనుకో, ఆ వరం నీ దగ్గర ఉండదు. శ్రద్ధ కలిగిన వాడే
చెప్పండి, ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. స్తోత్ర. ఏదైనా శ్రద్ధ కలిగిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ధనవంతుడు ఇంకా ధనవంతుడి దగ్గరికి పోతుంది. పేదరికం వాడి దగ్గరికి వస్తుంది, పేదోడి దగ్గరికి వస్తుంది. ఎందుకు? వాడు విరామం లేకుండా శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. వీడేమో విరామమే, ఎప్పుడు చూసినా. చూసారా? అందుకే దైవిక భక్తి అనేది ఎప్పుడు చూసినా శ్రద్ధతో చేసేదే దైవిక భక్తి. స్తోత్రం. దైవిక భక్తి అనేది ఎప్పుడు కూడా బ్రతికినంత కాలం శ్రద్ధతో చేసేదే దైవిక భక్తి. ఈ శ్రద్ధతో చేస్తేనే మనం అందరం పరలోక రాజ్యంలో ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. జలప్రలయం వచ్చింది. ఇప్పుడు ఏం తుఫాన్ అంట? మోందా తుఫాన్ అంట. అప్పుడు జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో ప్రకటన చేశాడు, అయ్యలారా ఇదంతా నాశనం అయిపోతుంది, రండి, మీకోసమే వాడ సిద్ధపరచాం, రండి వచ్చి ప్రవేశించండి అంటే శ్రద్ధ కలిగిన 3 కుమారులు, భార్య, 3 కోడళ్ళు, నోవాహు మాత్రమే శ్రద్ధ కలిగి లోపలికి వచ్చారు. వాళ్ళే బ్రతికారు. మిగతా వాళ్ళందరూ, శ్రద్ధ లేని వాళ్ళందరూ జలప్రలయంలో మునిగి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఈ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యమును మనం నేర్చుకుంటూనే మనము ఎవరము అతిశయపడడానికి వీలు లేదు. కానీ మనమందరము శ్రద్ధ కలిగి దైవ భక్తిలో విసుగక, నిర్లక్ష్యమును చెందక మనం దేవుని కృపలో వర్ధిల్లుదుముగాక. ఎవరైనా కఠిన చిత్తులై ఉన్నారంటే, ఎవరైనా మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని మనం చూస్తే, మనం ఎంత మాత్రము మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవడం కొరకు కాదు. వారి ఎడల దేవుని ఏర్పాటు ఏమై ఉందో మనకు తెలియదు. స్తోత్ర. హల్లెలూయా. పెద్దరికం ఎవరిది చెప్పండి? ముందు పుట్టినోడుదా, వెనక పుట్టినోడుదా? వెనక పుట్టినోడిది కాదు కదా, ముందు పుట్టినోడిదే కదా. ముందు పుట్టినోడి దగ్గర నుంచి ఆ పెద్దరికం నీకు వస్తుందంటే వాడు ఏమైపోతున్నాడు? నిర్లక్ష్యం వహించి బాధ్యతలను మరిచాడు. అతడే బాధ్యతలను ఎరిగితే ఆ పెద్దరికం వెనక పుట్టిన నీకెందుకు వస్తుంది? కాబట్టి మనము ఎవరము అతిశయించక దేవునిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతుకుతూ, ఎవరైనా మనకు వ్యతిరేకంగా కనబడితే వారిని దేవుని సన్నిధిలో అప్పగించి ప్రార్థన చేసే వారమును అవ్వాలి. అందుకే ఇప్పుడు మనందరి మీద ఏం కుమ్మరింపబడుతుందంట? తొలకరి వర్షం కుమ్మరింపబడింది. స్తోత్ర. ఈ తొలకరి వర్షం ప్రతి వాని దగ్గరకు వస్తుంది. ఈ ప్రతి వాని దగ్గరకు వచ్చిన ఈ తొలకరి వర్షం వానికి వాడే బుద్ధిమంతులం అనుకోవడం కోసం కాదు. వాడు చేయవలసిన పని ఏంటంటే, వారిని విధేయులుగా చేసినట్లుగానే ఇతరులు కూడా దేవునికి విధేయులు కావాలనేటటువంటి మనసుతో నింపటం కోసమే, కఠిన మనసు తొలగించి విధేయత గల మనసుతో నింపటం కొరకే పరిశుద్ధాత్మ వర్షము తొలకరి వానగా మనందరిపైన కుమ్మరింపబడుతుంది. అది మనమందరం కోరుకుందాం. అటు కృప మనమందరము పొందుదుముగాక. ఆమేన్. అందరం మోకరిల్లి దేవుని నామములో మనము స్తుతి